హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చూడబోయేది ఎడిబుల్ టీ కప్ మేకింగ్ మెషిన్. ఈ మెషిన్ నుంచి ఇలాంటి బిస్కెట్ టీ కప్స్ని తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ మెషిన్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఈ మెషిన్లో కోన్ షేప్ కప్స్ని చూస్తున్నాం. అలాగే ఇదే మెషిన్ యూజ్ చేసి టీ కప్స్ని కూడా తయారు చేయొచ్చు. అయితే ఇక్కడ దాని షేప్ని అటాచ్ చేస్తే సరిపోతుంది. ఈ బిస్కెట్ టీ కప్లో 30 మినిట్స్ వరకు టీ లేదా కాఫీని ఉంచవచ్చు. ఆల్రెడీ ఇది మంచి ట్రెండింగ్లో ఉన్న బిజినెస్. నార్త్ ఇండియాలో ఇలాంటి కప్స్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల చూడొచ్చు. సౌత్ ఇండియాలో ఇప్పుడిప్పుడే దీన్ని యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయ్యింది. అయితే మెషిన్ కొనేటప్పుడు అది కొత్త మెషినా లేదంటే సెకండ్ హ్యాండ్కి సంబంధించిన మెషినా, అన్ని ఫీచర్స్ని కవర్ చేస్తుందా లేదా, అలాగే దాని వర్కింగ్ కండిషన్ కూడా చెక్ చేసుకొని కొనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మెషిన్ కాస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనం కొత్త మెషిన్ అలాగే సెకండ్ హ్యాండ్ మెషిన్ రేట్స్ని చూడొచ్చు. నోయిడాలో 3,50,000కి దొరుకుతుంది. అదే కొచ్చిలో 2,75,000 చెప్తున్నారు. నోయిడాలోనే వేరొక సప్లయర్ దగ్గర 2,20,000, రాజమండ్రిలో 2,30,000, విజయవాడలో కూడా 2,30,000, హైదరాబాద్లో 2,60,000కి వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ మెషిన్. ఇలా డిఫరెంట్ షేప్స్లో బాక్సులు తయారు చేయవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన మెషిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇందులో ఫుడ్ ప్యాక్ చేస్తే చాలాసేపు వేడిని మెయింటైన్ చేస్తుంది. అలాగే ఫుడ్ తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇదే మెషిన్తో మనకు కావలసిన టైప్లో బాక్సెస్ని తయారు చేసుకోవచ్చు. అలాగే అల్యూమినియం ఫాయిల్ ప్లేట్స్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది మంచి సేల్స్ అలాగే ప్రాఫిట్స్ ఉన్న బిజినెస్లో ఒకటి. అలాగే తక్కువ మ్యాన్ పవర్తో ఈ మిషన్ యూజ్ చేసి ఎక్కువ ప్రోడక్ట్ని తయారు చేయవచ్చు. హైదరాబాద్లో దీని కాస్ట్ 17,50,000, న్యూఢిల్లీలో 7,50,000, అలాగే హైదరాబాద్లోనే వేరొక చోట 10,50,000, లక్నోలో 12 లక్షలు, చెన్నైలో 8,50,000 ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది క్యాటిల్ ఫీడ్ మేకింగ్ మెషిన్. దీంతో పశువులు తినే ఆహారాన్ని ఈజీగా తయారు చేయవచ్చు. ఇప్పుడు దీని మెషిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇదే మెషిన్తో ఆవులు, గొర్రెలు, పందులు, కోళ్ళు, ర్యాబిట్ తినే ఆహారాన్ని ఈజీగా తయారు చేయవచ్చు. దీని కాస్ట్ విషయానికి వస్తే వారణాసిలో 3,56,000, అహ్మదాబాద్లో 60,000, జైపూర్లో 5,45,000, నోయిడాలో 50,000, అహ్మదాబాద్లో 82,000 ఉన్నది. ఇప్పుడు మనం చూడబోయేది పేపర్ ఎగ్ ట్రే మేకింగ్ మెషిన్. ఇలా గుడ్లు స్టోర్ చేసే పేపర్ ఎగ్ ట్రేని తయారు చేయవచ్చు. ఇప్పుడు దీని మెషిన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ మెషిన్తో ఒక గంటలో 1,500 పీసుల్ని తయారు చేయవచ్చు. ఒక గంటకి 40 కిలోవాట్ల పవర్ని తీసుకుంటుంది ఈ మెషిన్. ఒక వేస్ట్ పేపర్ నుంచి ఇలాంటి పేపర్ ఎగ్ ట్రేస్ని తయారు చేయవచ్చు. ఈ మెషిన్ కాస్ట్ విషయానికి వస్తే అంబాలాలో 14,50,000, కురుక్షేత్రలో 25 లక్షలు, హర్యానాలో 16,50,000, న్యూఢిల్లీలో 15 లక్షలు, అదే న్యూఢిల్లీలో వేరొక చోట 18 లక్షలు ఉంది. ఇక్కడ మెషిన్ ఫ్యూచర్స్ని బట్టి అలాగే కొత్త మెషిన్ సెకండ్ హ్యాండ్ మెషిన్ బట్టి రేట్స్ అనేది మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడబోయేది నాన్ ఓవెన్ బ్యాగ్ మేకింగ్ మెషిన్. ఇలా డిఫరెంట్ కలర్స్లో బ్యాగ్స్ని తయారు చేయవచ్చు. ఇక ఈ మిషన్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్లాస్టిక్ బ్యాగ్స్కి బదులుగా ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ మార్కెట్లో కానీ షాపింగ్ మాల్స్లో కానీ ఇలా చాలా చోట్ల చూస్తాం. ఒక్కసారి మాత్రమే కాకుండా ఎక్కువ సార్లే దీన్ని యూజ్ చేయొచ్చు. అలాగే దీనిలో కొంతవరకు బరువైన ఐటమ్స్ని కూడా ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది. తక్కువ మ్యాన్ పవర్తోనే ఎక్కువ ప్రోడక్ట్ని ఇచ్చేటటువంటి మెషిన్ ఇది. ఇక ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే న్యూఢిల్లీలోని 11,50,000 ఉంది.
అలాగే న్యూఢిల్లీలో మరొక చోట 12,50,000కి వస్తుంది. ఇక హైదరాబాద్లో 12 లక్షలు ఉంది. అలాగే నోయిడాలో 9 లక్షలు ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది ఆఫ్సెట్ ప్రింటింగ్ మిషన్. ఇలా కొన్ని బ్రాండింగ్ కంపెనీస్వి స్టిక్కర్స్ని తయారు చేయవచ్చు. అలాగే కస్టమర్కి సంబంధించిన బ్రాండ్కి తగ్గట్టుగా డిజైన్ చేసి స్టిక్కర్స్ని ప్రింట్ చేయవచ్చు. ఇక ఈ మిషన్ వర్కింగ్ ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ అన్వైండింగ్ యూనిట్ సెక్షన్లో మిషన్ మెటీరియల్ని తీసుకుంటుంది. వెబ్ గైడ్ని యూజ్ చేసి ఏ ప్లేస్లో డిజైన్ ప్రింట్ అవ్వాలి అనేది ఇక్కడ చూస్తారు. ఆఫ్సెట్ ప్రింటింగ్ సెక్షన్లో ప్రింట్ చేసి ఇస్తుంది. ఇక ప్రొడక్షన్ మధ్యలో ఈ వీడియో మానిటర్ని యూజ్ చేసి హై స్పీడ్ని చేంజ్ చేయొచ్చు. రివైండింగ్ యూనిట్ సెక్షన్తో క్వాలిటీ తగ్గించకుండా కంటిన్యూస్గా ప్రింటింగ్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఒక చోట 9,75,000, వేరొక చోట 4,10,000, న్యూఢిల్లీలో 4,25,000, వడోదరాలో 6 లక్షలు, వారణాసిలో 8,50,000 ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఇలా డిఫరెంట్ షేప్స్లో పేపర్ ప్లేట్స్ని తయారు చేయవచ్చు. ఇక ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. మనకి కావలసిన షేప్ని మిషన్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా మెటీరియల్ని ఇస్తే చాలా స్పీడ్గా పేపర్ ప్లేట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ మిషన్ని యూజ్ చేసి తక్కువ మ్యాన్ పవర్తో తక్కువ సమయంలో ఎక్కువ ప్రోడక్ట్ని తయారు చేయవచ్చు. మంచి ప్రాఫిట్స్ అలాగే ఎక్కువ సేల్ ఉన్న బిజినెస్ల్లో ఇది కూడా ఒకటి. ఇక ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే కోల్కతాలో 45,000, న్యూఢిల్లీలో 65,000, గజియాబాద్లో 60,000, నార్త్ పార్గన్స్లో 49,999 రూపాయలు, సూరత్లో 95,000 ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది బాల్ పెన్ మేకింగ్ మిషన్. ఈ మిషన్తో డిఫరెంట్ మోడల్స్తో పెన్స్ని తయారు చేయవచ్చు. ఇక ఈ మిషన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. పెన్ మోడల్ని సెట్ చేస్తే ఆ మోడల్ పెన్ని తయారు చేస్తుంది. ఇక ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే సౌత్ పారగన్లో 14,000, నాగపూర్లో 18,000, భువనేశ్వర్లో 2,50,000, రాంచీలో 13,999, న్యూఢిల్లీలో 15,000, అలాగే వేరొక చోట 18,000కి వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది టిష్యూ పేపర్ మేకింగ్ మెషిన్. ఈ మెషిన్తో టిష్యూ పేపర్స్ని డిఫరెంట్ సైజులో కట్ చేసి తయారు చేయవచ్చు. ఇక ఈ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడి నుంచి రోల్ చేస్తూ మెటీరియల్ని తీసుకుంటుంది. ఫైనల్గా మనకి ఏ లెంత్లో కావాలో ఆ లెంత్కి కటింగ్ చేస్తూ ఇలా టిష్యూ పేపర్ని ఇస్తుంది. ఇక కాస్ట్ విషయానికి వస్తే న్యూఢిల్లీలో 3,75,000, అహ్మదాబాద్లో 5,50,000, కోయంబత్తూరులో 4,60,000, అలాగే కోయంబత్తూరులో వేరొక చోట 4 లక్షలకి కూడా వస్తుంది. హైదరాబాద్లో 3,50,000, కోల్కతాలోని 5,50,000కి వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది నూడిల్స్ మేకింగ్ మెషిన్. ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువగా సేల్ అయ్యేది నూడిల్స్. ఇక ఈ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావలసిన పిండిని తీసుకొని స్క్వేర్ నూడిల్స్, రౌండ్ నూడిల్స్, అలాగే స్లైస్ నూడిల్స్ని తయారు చేయవచ్చు. తక్కువ టైంలో ఫ్లెక్సిబుల్గా మనకి కావలసిన షేప్లో హై స్పీడ్తో క్వాలిటీ మెయింటైన్ చేస్తూ నూడిల్స్ తయారు చేయవచ్చు.
ఇక ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే న్యూఢిల్లీలో 75,999, ఇంకో చోట 1,80,000, కోల్కతాలో 47,500, నోయిడాలో 1,40,000, గజియాబాద్లో 55,000, నోయిడాలో 5,00,000, అలాగే వేరొక చోట 85,000 ఉంది. ఇప్పుడు మనం చూడబోయేది శానిటరీ నాప్కిన్ మేకింగ్ మెషిన్. ఈ మెషిన్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్లో శానిటరీ ప్యాడ్స్ని తయారు చేయవచ్చు. ఇక ఈ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఆటోమేటిక్ శానిటరీ ప్యాడ్ మేకింగ్ మెషిన్. చూస్తున్నారుగా, ఈ స్ట్రక్చర్లో ప్యాడ్స్ని ఇస్తుంది. ఇది ఆటోమేటిక్ 3-fold మెషిన్. దీనిలో ఆటోమేటిక్ కౌంటింగ్ కూడా జరుగుతుంది, అలాగే ఆటోమేటిక్ ప్యాకింగ్ కూడా చేస్తుంది. ఇది ఆపరేట్ చేయడం చాలా ఈజీ. తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ ప్రోడక్ట్ని ఇస్తుంది ఈ మిషన్. ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే నోయిడాలో 8,00,000, ఉదయ్పూర్లో 6,00,000, న్యూఢిల్లీలో 10,50,000, అహ్మదాబాద్లో 6,50,000, చెన్నైలో 16,00,000, ముంబైలో అలాగే లక్నోలో 5,00,000కి వస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది స్క్రబ్బర్ మేకింగ్ మెషిన్. క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసే ఈ స్క్రబ్బర్ సేల్ ఎక్కువ. ఈ మెషిన్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మెషిన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేశారు, అలాగే దీన్ని ఆపరేట్ చేయడం చాలా సింపుల్. తక్కువ లేబర్ కాస్ట్తో ఎక్కువ ప్రోడక్ట్ని అందిస్తుంది. ఆటోమేటిక్ కౌంటింగ్ ఉంది, అలాగే ఆటోమేటిక్గా పీసెస్ని సపరేట్ చేస్తుంది. ప్రతి స్క్రబ్బర్ బాల్ వెయిట్ని సెట్ చేయొచ్చు. ఇక ఈ మిషన్ కాస్ట్ విషయానికి వస్తే న్యూఢిల్లీలో 2,60,000, బావల్లో 3,50,000, న్యూఢిల్లీలో 1,99,000, గ్వాలియర్లో 3,00,000, కాగల్లో 2,30,000, బెంగళూరులో 2,50,099, నాసిక్లో 29,999 ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇందులో ఏ బిజినెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్స్తో తెలియజేయండి. థ్యాంక్ యూ.